ఐటీపీ అంటే ఇమ్యూన్ రిలేటెడ్ థ్రాంబోసైటోపీనియా. మన రక్తంలో ప్లేట్లెట్ కణాలు అనేవి తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోవడం వలన బ్లీడింగ్ సిమ్టమ్స్ అనేది రావటం ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. సో ఎర్రటి మచ్చలు రావడం, ముక్కు నుండి నోటి నుండి రక్తం కారడం కానీ, ఫీమేల్స్లో అయితే వాళ్ళకి నెలసరి ఎక్కువగా అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ వెంకట కిరణ్, కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్, కైజెన్ ఆంకాలజీ. సో ఇవాళ నేను ఐటీపీ అనే జబ్బు గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఐటీపీ అంటే ఇమ్యూన్ రిలేటెడ్ థ్రాంబోసైటోపీనియా. అంటే రక్తంలో ప్లేట్లెట్ కణాలు అనేవి తగ్గిపోతూ ఉంటుంది. సో దానినే ఇమ్యూన్ రిలేటెడ్ థ్రాంబోసైటోపీనియా అని అంటాము. ఇది నార్మల్గా ఏమవుతుందంటే మన రక్తంలో 1.5 నుంచి 4 లక్షల వరకు ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్ ఫంక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఏంటంటే మన బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వకోకుండా ఆపగలిగడమే ప్లేట్లెట్స్ యొక్క మెయిన్ ఫంక్షన్. సో ఈ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోవడం వలన మనకు బ్లీడింగ్ సిమ్టమ్స్ అనేది రావటం ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. సో ఈ జబ్బుని గుర్తించడం ఎలా? ఒకటి ఏంటంటే చర్మం మీద రెడ్ స్పాట్స్ రావడం, అంటే పెటీకే ఎకిమోటిక్ ప్యాచెస్ అంటారు. సో ఎర్రటి మచ్చలు రావడం, తర్వాత ముక్కు నుండి నోటి నుండి రక్తం కారడం కానీ, లేదా ఫీమేల్స్లో అయితే వాళ్ళకి నెలసరి ఎక్కువగా అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ లక్షణాలు కనుక మీకు ఉన్నట్టయితే ఒకసారి ప్లేట్లెట్స్ ఏమన్నా తగ్గాయా లేదా అని ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. కొన్నిసార్లు కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు వీటిని కొంచెం ప్రాణాపాయంగా కూడా మనం పరిగణించవచ్చు. మూత్రంలో బ్లడ్ రావడం కానీ, లేదా నోటి లోపల కానీ నాలుక మీద కానీ ఎర్రటి మచ్చలాగా కానీ రావడం, దానిని వెట్ పర్ప్యూరా అని అంటారు. లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇలా బ్లీడింగ్ సిమ్టమ్స్తో మరీ ఎక్కువ రక్తం పోయి ఐసీయూకి అడ్మిషన్ జరిగి ఉన్నా కానీ ఇలాంటి లక్షణాలు కూడా ఉంటే అప్పుడు మన ప్రాణానికి కూడా ప్రమాదం అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉంటే ఇమీడియట్గా మీరు గుర్తించి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సిబిసి టెస్ట్, పెరిఫెరల్ స్మియర్ చేసుకొని ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది దాని గురించి డాక్టర్ గారితో డిస్కస్ చేసి ఈ జబ్బు ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుంటే సరైన టైంకి యాక్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ జబ్బుని కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. థ్యాంక్ యూ.